ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవడం మంచిదే. దీపా, హ? మీ ఆయన ఉద్యోగం కోసం తిరుగుతున్నాడన్నావుగా? తిరుమలరావు గారు నాకు బాగా తెలుసు. మీ ఆయన పని చేస్తానంటే చెప్పు, నేను సూపర్ మార్కెట్లో ఉద్యోగం ఇప్పిస్తాను. అప్పుడేం చక్క మీ ఆయన ఇంటికి సరుకులు తీసుకొస్తాడు. ఏంటి దీపా, మాట్లాడు. ఓ, మీ ఆయన బాగా చదువుకున్నాడు, ఇలాంటి చిన్న ఉద్యోగాలు ఏం చేస్తాడనా? వంటకి టైం అవుతుందమ్మా. బెల్లం పౌడర్, అప్పడాలు, శనగపప్పు, ఆవాలు. లిస్ట్లో ఉన్న మొత్తం సరుకులు వచ్చాయండి వచ్చేయండి. మేడం, సరుకులన్నీ లిస్ట్ ప్రకారం వచ్చాయి. నేను ఇక బయలుదేరుతాను. అలాగే. సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఎవరికి చెప్తున్నావు? మీకేనమ్మా. వచ్చేస్తానేంటి, వెళ్తానని కదా చెప్పాలి. చెప్పింది నాకు. దీప ఇంట్లో వంట మనిషిగా చేరిందనమాట. త్వరగా వచ్చేస్తాను. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటయ్యా? వెళ్తానేంటి, వెళ్తాననాలి కదా. ఆయన చెప్పింది నాకమ్మా. అంటే కార్తీక్ బాబు సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారనమాట. ఆగు. ఏంటి మేడం? దీపా, ఇలా ఇంటికి సరుకులు తీసుకొచ్చిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. ఒట్టి చేతులతో పంపిస్తే బాధపడతారు. కబోర్డ్లో డబ్బులుంటాయి, అందులో 50 రూపాయలు తీసి అతనికి ఇవ్వు. నువ్వు కొత్తగా పనిలో చేరావు కదా, అడగడానికి మొహమాట పడతావని నాకు తెలుసు. మాకిది అలవాటే. నాకు ఇది అలవాటు లేదు మేడం. నో థ్యాంక్స్. చేసేది సూపర్ మార్కెట్లో పనైనా పౌరుషానికేం తక్కువ లేదు. ఏదో ఈ తరం కోటీశ్వరుడు లాగా ఇచ్చే అలవాటే గాని తీసుకునే అలవాటు లేదని చెప్తున్నాడు. అతను కుచేలుడుగా మిగిలిపోయిన కోటీశ్వరుడు. మాట కోసం అన్ని వదులుకున్న మహారాజు. పెట్టే చెయ్యే కాని తీసుకునే చెయ్యి కాదు. గ్రానీ, నా గదిలో చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? మీ అమ్మ నీ మీద చాలా కోపంగా ఉంది. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. నువ్వు నీ బావ కోసం వెళ్ళావేమో అనుకుంటోంది. వెళ్ళావేమో కాదు, బావింటికే వెళ్ళాలి. మనిద్దరం కలిసి తర్వాత వెళ్దామని చెప్పాను కదే. అంతవరకు నేను ఆగలేను. అందుకే అసలు అక్కడ ఏం జరిగిందో చూసి నా మీద బావకి అత్తకి ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ పోగొట్టడానికి వెళ్ళాను. మీ బావ ఏమంటున్నాడు? స్థాయి మారింది కానీ వాళ్ళ మాట తీరు మారలేదు. ఉండేది మండవా లోగిల్లో అయినా మాటలు మాత్రం కోటలో ఉన్నట్టున్నాయి. ఆ పొగరబోతు దీపేం చేస్తుంది? నోటికొచ్చినట్టు వాగుతుంది. గట్టిగా ఇవ్వాల్సింది. దీప స్టామినా తెలిసే మాట్లాడుతున్నావా? దాని వీక్ పాయింట్ టచ్ చేసి దాని మీద గెలవాలే కానీ మాటల్లోనో చేతలతోనో దాన్ని గెలవడం చాలా కష్టం. మరి ఇప్పుడు వాళ్ళకి బ్రతుకు తెరువేంటి? బావ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. నీకెలా తెలుసు? ఫాలో అయ్యాను. వాళ్ళంతా హ్యాపీగా ఉంటే మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? అందుకే బావకెక్కడా జాబ్ దొరకకుండా చేశాను. మీ బావకి తెలుసా? తెలిసేలా ఎవరైనా చేస్తారా గ్రాని? ఆహా. 4-5 రెస్టారెంట్లు తిరిగాడు. అన్ని చోట్ల మన ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటికి వెళ్ళిపోయేలా చేశాను. నాకు తెలిసి బావ ఇంకెక్కడ ట్రై చేయడు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏం లేదు, వెయిట్ చేయడమే. బావ దీప కోసం ఏం చేసినా అదేంటో తెలుసుకుని చెడగొట్టడమే మన ప్రెసెంట్ ప్లాన్. బావ అటెంప్ట్ ఫెయిల్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. ఎక్కడా జాబ్ దొరక్కపోతే తగ్గి మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కుతాడనుకుంటున్నావా? అది తప్ప వేరే ఆప్షన్ లేదు అనేలా మనమే చెయ్యాలి గ్రాని. విలువైన వస్తువు వేలల్లో కొనుక్కోడానికి మనకు అవకాశం వస్తుంది. దాన్ని వాడుకుంటే అది మనదే. అలాగే బావని నా వాణ్ణి చేసుకోవడానికి నాకు అవకాశం వస్తుంది. అది వచ్చే వరకు ట్రై చెయ్యాలి.
వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత మాత్రం బావ నా వాడే. మరి దీప నువ్వు దాని తలరాతని మార్చావు, నేను దాన్ని మార్చలేనా? దీప ఈ ఇంటి అసలైన వారసురాలు అని తెలిసేలోపు దీపకి బావని నాకు అప్పగించి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షనే ఉండకూడదు. దీప గురించి అడుగుతుంటే మాట్లాడవేంటే? నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలిస్తేనే కదా మనమేం చేయాలో అర్థమయ్యేది. మొగుడికి ఉద్యోగం రాలేదని మూలను కూర్చుని ఏడ్చే రకం కాదా దీప. అదేదో ఒకటి చేస్తుంది. అదేం చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఈవినింగ్ అయ్యింది. గుడికెళ్ళిన దీప రాలేదు, ఉద్యోగం కోసం వెళ్ళిన కార్తీక్ రాలేదు. ఏమయ్యారు వీళ్ళు? అమ్మ నాన్న వచ్చారు. నాన్న ఆ, ఒక్కతే వెళ్ళినప్పుడు నాకు చెప్పాలి కదా, నేను వచ్చేదాన్ని కదా. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తాను. ఎరా కార్తీక్, ఏమైంది? ఆ మహానుభావుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? ఉద్యోగం ఉందని కాళ్ళ దగ్గరికి రప్పించుకుంది మహానుభావుడు కాదమ్మా, ఓ మోసగాడు. మోసగాడా? ఎవరా అతను? పిలిస్తే వరుసగా నాన్న అవుతాడు. పేరు శ్రీధర్. ఏంటి, నీకు ఫోన్ చేయించి ఉద్యోగం ఉందని చెప్పింది ఆయన? ఆయనే. ఇంటికొచ్చి చేసిన అవమానం సరిపోలేదని ఆఫీస్కి పిలిపించుకుని మరీ అవమానం చేశాడు. మిమ్మల్ని ఏమైనా అన్నారా కార్తీక్ బాబు? అన్నాడా అంటే అది తిట్టడం లాంటిది కాదు దీప, ఎగతాళి చేయటం, తప్పుల్ని ఎత్తి చూపించడం. మీరు ఎంతకంటే ఏం చేయలేరు కాబట్టి నేను తప్ప మీకు వేరే దిక్కు లేదు, నేను చెప్పినట్టు వినటం లాంటి అవమానాలు. మరోసారి ఇలాంటివి చెయ్యొద్దని గట్టిగా చెప్పాల్సింది నువ్వు. అతని బుద్ధి మారదమ్మా. మనిషి అవసరాలతో ఆడుకోవడమేంట్రా? అతని బుద్ధి అంతే. వదిలేమ్మా, ఏదో ఒక దారి అదే దొరుకుతుంది. దీపా, నీతో మాట్లాడాలి, ఒకసారి రా. వాణ్ణి బాధపడొద్దని చెప్పు దీప. మా గొడవ వేరే ఉందిలే. ఆ ఇంట్లో నువ్వు వంట మనిషిగా చేరాల్సిన అవసరం ఏంటి? మీకు సూపర్ మార్కెట్ లో పని చేయాల్సిన అవసరం ఏంటి? జరిగింది విన్నావుగా. మా నాన్న పిలిచి ఇవ్వకపోతే నాకు ఉద్యోగమే దొరకదా? ఏం చేయాలో అర్థం కాలేదు. కోపంగా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే సూపర్ మార్కెట్లో పనిచేయడానికి వర్కర్స్ కావాలని బయట పాంప్లెట్ అంటించుంది. ఇంటి ఖర్చులకి డబ్బులు కావాలి, చేయటానికో పని కావాలి. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు కావాలంటే చదువుకున్న 180 మంది ఖాళీగానే ఉంటారు. అందుకని సూపర్ మార్కెట్ లో పని కొప్పుకున్నారా? మరి నువ్వెందుకు వంట మనిషిగా వెళ్ళావు? ఇంటి కోసం. నువ్వు ఇంటి కోసం వంట మనిషిగా వెళ్ళొచ్చు, నేను మాత్రం పని చేయకూడదా? లేదు బాబు, మీరు రేపటి నుంచి ఆ పనికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు కూడా రేపటి నుంచి వంట మనిషిగా పనిచేయడానికి వీల్లేదు. ఖర్చులకు డబ్బులు కావాలి కదా. ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతే తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడేది మనమే. వద్దు దీపా, నువ్వు వంట మనిషిగా ఇలా పనులు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. సరే, నేను వెళ్ళను, నువ్వు వెళ్ళొద్దు, ఇద్దరు మానేద్దాం. మరేం చేద్దామో చెప్పండి. నా దగ్గర ఏ ఐడియా లేదు దీపా, ఆలోచించాలి. ఈ విషయాలేవి అమ్మకి చెప్పొద్దు. మిమ్మల్ని పరిస్థితుల్లో చూసి నేనే తట్టుకోలేకపోతున్నానంటే మీ అమ్మగారు ఏం తట్టుకుంటారు? మనకిది కష్టకాలం కార్తీక్ బాబు, దీన్ని ఏదో రకంగా దాటాలి. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నీకు వాంతులు అవుతున్నాయేంటి? మంచినీళ్ళు తెస్తాను, ఇదిగో మంచినీళ్ళు తీసుకో. ఉన్నట్టుండి నీకు వాంతులు అవుతున్నాయేంటి? ఇదేనా? ఇది అదే. యా, నువ్వు సాధించావురా కాశీ. కాశీ కాశీ ఆగు. నువ్వు ఇంకేం చెప్పొద్దు, నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఎంత సర్ప్రైజ్ చేసావు దిల్లు. ఐ లవ్ యూ దిల్లు, ఐ లవ్ యూ. కాశీ ఆగు. కళ్ళు అవుతున్నాయి కాశీ. అబ్బా నిజం కళ్ళు అవుతున్నాయి కాశీ. ఈ టైంలో ఇలాగే అనిపిస్తుంది దిల్లు. ఏ టైంలో? నీకు వికారంగా ఉందా? కళ్ళు తిరుగుతున్నాయా? చాలా. పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందా? ఏమో తెలీదు. అనిపిస్తుంది.
నాకు తెలుసు కదా. మనం సాధించాం దిల్లు. ఈ గుడ్ న్యూస్ వెంటనే నాన్నకి చెప్పొస్తానుండు. హలో మిస్టర్, ఆ? నాకు వాంతులే కళ్ళు తిరుగుతుంటే నువ్వు గుడ్ న్యూస్ అంటావేంటి? చిల్లిపి ఏం తెలియనట్టే అని నా నోటితోనే చెప్పిస్తావా? దొంగ. నేను నాన్నతో చెప్తానే. ఏమని? ఆ, నేను తండ్రిని కాబోతున్నానని. నేను పిల్లల్ని కనకుండా నువ్వు తండ్రి ఎలా అవుతావు? కంటావు కదా. ఎలా? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వే కదా. ఎవరు చెప్పారు? ఊరుకో దిల్లు. వాంతులు ఎందుకు అవుతాయి? నాకు ఆ మాత్రం తెలీదా? ఎన్ని సినిమాల్లో చూశాను. నేను ఇప్పుడే వెళ్ళి నాన్నతో ఈ గుడ్ న్యూస్ చెప్పొస్తాను. హలో సాఫ్ట్వేర్ అబ్బాయి, ఏంటి బీటెక్ అమ్మాయి? నాకు వాంతులు అయింది అందుకు కాదు. మరెందుకు? ఈ రోజు కిచెన్ లోకి దూరి తమరు వంట చేశారు కదా, ఇది దాని ఎఫెక్టే. అవునా? మరి ఇది అది కాదా? అవును, ఇది అది కాదు. పోనీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? హలో, నేను ప్రెగ్నెంట్ అయితే నాకు తెలీదా? భలే ఉన్నావయ్యా నువ్వు. భలే డిసప్పాయింట్ చేసావు దిల్లు. డోంట్ వరీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కాశీ, నానా నేను కొద్దిగా అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? దీప ఫోన్ చేసింది, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఏమైంది మావయ్య? ఏమవుతుందమ్మా, కష్టాలన్నీ కట్టుకుని చుట్టాల్లా ఇంటికి వచ్చినప్పుడు ఎదురయ్యే ప్రతి సమస్య గండంలాగానే ఉంటుంది. ఏదో ప్రాబ్లం అయింది అంటున్నావు కదా, నేను నీతో వస్తాను నాన్న. ముగ్గురం కలిసే వెళ్దాం. సరే, త్వరగా రండి, బయలుదేరు. పోనీ నేను జాబ్ మీద లోన్ తీసుకున్నా? వద్దు కాసి. ఎవరి సాయంతోనూ నేను ఎదగాలనుకుంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఇంట్లో నుంచే రావాల్సిన అవసరం లేదు. మా తాతకు సారీ చెప్పుంటే అయిపోయేది. పోనీ ఏం చేద్దామో చెప్పండి. నా దగ్గర ఒక సలహా ఉంది. ఏ సలహా అయితే మన కడుపులు నింపితే చాలు. అలాంటి సలహాని బాబాయ్, మనం ఎదుటి వాళ్ళ కడుపు నింపితే మన కడుపు నిండుతుంది. అదేలా? మనకే లేకపోతే ఎదుటి వాళ్ళకి ఏం పెడతాం? బాగా ఆలోచించు స్వప్న. మనం టిఫిన్ సెంటర్ ఎందుకు పెట్టకూడదు? తక్కువ పెట్టుబడితో ఎక్కడో ఒక చోట జీవితాన్ని మొదలు పెట్టొచ్చు కదా. నాకు ఇష్టం లేదు దీపా. ఎందుకు ఇష్టం లేదు బాబు? నేను ఊర్లో ఉన్నప్పుడు ఇడ్లీ సైకిల్ నడిపేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాబాయ్ హోటల్లో పనిచేశాను కదా. అదంతా పెళ్లి కాక ముందు. దీపగా నువ్వేం చేసావు నాకు అనవసరం. కానీ కార్తీక్ భార్యగా ఎక్కడో ఒక చోట ఎవరినో ఒకరిని బతిమాలుకుని పెట్టుకుందాం. ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదమ్మా, మన ఇంటి ముందు పెట్టుకోవచ్చు. నేను మాట్లాడతాను, అన్ని కూడా చూస్తాను. కాశీ, మనం వెళ్ళి కూరగాయలు కిరాణా సరుకులు తీసుకొద్దాం పద. అలాగే. స్వప్న, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అంతా ఓకే గాని టిఫిన్ సెంటర్ ఎవరి పేరు మీద పెడదాం? కార్తీక్ నీ పేరు మీద రెస్టారెంట్ పెట్టాలనుకున్నాడు కదా, టిఫిన్ సెంటర్ కి నీ పేరే పెట్టు దీపా. కాకపోతే వాడికి ముందే చెప్పండి. ఈ విషయంలో దయచేసి మీరు నన్ను క్షమించాలి. ఆయన నా మర్యాద గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. కార్తీక్ బాబు బిజినెస్ స్టార్ట్ చేసే వరకైనా నన్ను టిఫిన్ సెంటర్ నడపనివ్వండి. అక్క చెప్పింది కరెక్టే అత్త. నువ్వు ఒప్పుకుంటే బావ ఒప్పుకున్నట్టే. మేమంతా సాయంగా ఉంటాం కదా, ఒప్పుకో పెద్దమ్మా. మీరందరూ చెప్తుంటే నేనెందుకు కాదంటాను? ఒప్పుకుంది. ఇక మనం పనులు మొదలు పెట్టొచ్చు. అక్క నువ్వేం? పద చెప్తాను. నేను ఏదో రకంగా బండి చూస్తాను, ఆ పనిలో ఉంటాను. బండి దొరకగానే కాశీ